తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. టీవీకే అధినేత విజయ్కు పోలీసులు భద్రత తగ్గించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. గడిచిన 4 రోజులుగా ఏర్పడిన సందిగ్ధత అదేవిధంగా కొనసాగుతోంది. వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా శాసనసభ స్థానాలు సాధించకపోవడంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు ఒక కాంగ్రెస్ మినహా మరే పార్టీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. అదేవిధంగా టీవీకే నుంచి మద్దతు ఇవ్వాల్సిందిగా ఉత్తరాలు రాసినప్పటికీ అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం అయ్యేలా కనపడుతోంది. ఇప్పటికే తమిళనాడు 16వ శాసనసభ 5వ తారీఖుతో ముగిసినట్టు గవర్నర్ ప్రకటించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు మాత్రం ఇంకా సంక్లిష్టంగానే మారుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. కానీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టడంలో గడిచిన 4 రోజులుగా ఎలాంటి ముందడుగు వేయకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీని ఆహ్వానించలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కావడం లేదు. నిన్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ను టీవీకే అధినేత విజయ్, అదేవిధంగా టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కలిశారు. ఆ సమయంలో గవర్నరు పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల జాబితా ఇవ్వాలని కోరడంతోనే అత్యంత సంక్లిష్టంగా మారింది కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి. 108 మంది శాసనసభ్యులు ఉన్నారు టీవీకే పార్టీకి సంబంధించి. ఇందులో 2 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో పెరంబూరు నుంచి, అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి. కానీ ఓటింగ్ సమయంలో మాత్రం 107 మందిగానే పరిగణించాల్సి వస్తుంది. దీంతో 107 టీవీకేకి, 5 కాంగ్రెస్ శాసనసభ్యులు, మొత్తం 112 మంది మాత్రమే అయ్యారు. దీంతో మరో 6 శాసనసభ్యుల మద్దతు అవసరం పడుతుంది. అటు సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీలు మద్దతు ఇస్తాయని ముందు నుంచి భావించారు. కానీ వారి వైపు నుంచి ఎలాంటి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఈ ఉత్కంఠ ఇంకా తమిళనాడులో కొనసాగుతుందనే చెప్పాలి. డిఎంకే కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి డిఎంకే నుంచి టీవీకే పార్టీ అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ డిఎంకేతో ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేసిన వీసీకే కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సుముఖంగా లేకపోవడం, అదేవిధంగా టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం అవుతుంది. మరోవైపు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అని భావించిన నేపథ్యంలో గడిచిన 4 రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రత కల్పించారు విజయ్కి సంబంధించి. అటు టీవీకే ప్రధాన కార్యాలయం పెనయూరులోను, అదేవిధంగా టీవీకే అధినేత విజయ్ పర్యటిస్తున్న ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసేవారు. కానీ నిన్న గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలంతో కూడిన శాసనసభ్యుల జాబితాను ఇవ్వడంలో విజయ్ విఫలమవడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గడిచిన 2 రోజులుగా కల్పించిన భద్రతను ఆయనకు తగ్గించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహన శ్రేణిని కూడా 2 రోజులుగా ఆయన వెంట ఉండేది. కానీ ఈరోజు ఆ వాహన శ్రేణిని కూడా తొలగించేసి సాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో టీవీకేకి సంబంధించిన పెనయూరు ప్రధాన కార్యాలయంలో టీవీకే అధినేతతో పాటు నెంబర్ 2గా భావిస్తే సెంగోటియాని ఇతర ముఖ్య నాయకులు సమావేశమేందుకు అవకాశం ఉంది. మరోవైపు డిఎంకే అయితే ఏఐడిఎంకే, డిఎంకే కలుస్తాయన్న స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి అటు డిఎంకే నుంచి, ఇటు ఏఐడిఎంకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ డిఎంకే నుంచి మునిస్వామి సీనియర్ నాయకుడు, ఏఐడిఎంకే సీనియర్ నాయకుడు మునిస్వామి నిన్న ఒక ప్రకటన చేశారు.
తమ వైపు నుంచి టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు అవకాశం లేదని ఎలాంటి ఆలోచన ఏఐడిఎంకేకి లేదని చెప్పి ప్రకటించారు. కానీ టీవీకే నుంచి కొందరు నాయకులు ఏఐడిఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో ఏఐడిఎంకేలో శాసనసభ్యుల్లో గడిచిన 5 సంవత్సరాలుగా అధికారం లేకపోవడం, మరో 5 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావడంతో కొంతమంది శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇవ్వడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం అవుదామన్న అభిప్రాయాన్ని ఏఐడిఎంకే నాయకుడు పళనిస్వామి వద్ద ప్రస్తావించారు. దీంతో ఏఐడిఎంకేలో చీలిక వచ్చేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా స్థానికంగా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ సాయంత్రం మునిస్వామి బయటకు వచ్చి తమ మద్దతు ప్రకటించడం లేదని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటన చేయడం, మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి చీలిక వస్తుందంటున్న నేపథ్యంలో 15 మంది అనుమానాస్పదంగా ఉన్న కొంతమంది శాసనసభ్యులను ఏఐడిఎంకే వారు ప్రత్యేకంగా ఒక శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా టీవీకేకి సంబంధించి కూడా శాసనసభ్యులను మహాబలిపురంలో రిసార్ట్లు ఏర్పాటు చేసి వారు ఒక శిబిరం నిర్వహిస్తుండడం, అదేవిధంగా డిఎంకేకి సంబంధించి ప్రత్యేకంగా వారు చర్చలు జరుపుతుండడం, ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధ పరిస్థితులపై డిఎంకేలను కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం అవుతుండగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరింత సంక్లిష్టంగా మారిందనే చెప్పాలి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి.